ఇక అప్డేట్స్ చూద్దాం. సాయంత్రం 6 గంటలకు కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశం జరగనుంది. గాంధీ భవన్లో జరిగే సమావేశానికి సీఎం రేవంత్ రెడ్డి, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, పీఏసీ సభ్యులు హాజరవుతారు. 7 అంశాల అజెండాగా పీఏసీ సమావేశం జరగనుంది. పార్టీకి చెందిన 49 మంది ముఖ్య నేతలు సమావేశానికి హాజరు కానున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు, హైకోర్టు తీర్పు నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై చర్చిస్తారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు అమలు చేసే విషయంపై చర్చిస్తారు. ఇక జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో అనుసరించవలసిన వ్యూహాలపై ప్రధానంగా చర్చ జరిగే అవకాశం ఉంది. ఏఐసీసీ పిలుపు మేరకు ఓట్ చోరీ, గద్దీ చోడ్ ఉద్యమాన్ని రాష్ట్రంలో విస్తృతంగా చేపట్టే అంశాలపై నేతలు చర్చిస్తారు అని సమాచారం. సాయంత్రం 6 గంటలకు కాంగ్రెస్ పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాకేష్ అందిస్తారు. అసెంబ్లీ నుంచి రాకేష్. సాయంత్రం గాంధీ భవన్లో పీఏసీతో పాటు అడ్వైజరీ కమిటీల సమావేశం జరగబోతా ఉంది. ఈ సమావేశానికి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు సీఎం పీసీసీతో పాటు మొత్తం 49 మంది సభ్యులు హాజరు కాబోతున్నారు. అయితే ఈ సమావేశానికి ముందు కొద్దిసేపటి క్రితమే సీఎం నివాసంలో కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఫిరాయించిన పార్టీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో స్పీకర్ నోటీసులకు సంబంధించి ఏ విధంగా రిప్లై ఇవ్వాలి, పార్టీని నమ్ముకుని వచ్చిన ఆ 10 మంది ఎమ్మెల్యేలకు ఏ విధంగా మద్దతు ఇవ్వాలని దానిపైనగా కీలకంగా చర్చ జరిగినట్టు సమాచారం. శాసనసభ వ్యవహారాల మంత్రి శ్రీధర్ బాబుతో సీఎం రేవంత్ రెడ్డి అలాగే సంబంధించి పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. లీగల్ ఒపీనియన్ తీసుకొని ఏ విధంగా ఈ పార్టీ ఫిరాయించిన 10 మంది ఎమ్మెల్యేలకు మద్దతు ఇవ్వాలి, స్పీకర్ అడిగిన ప్రశ్నలకు ఏ విధంగా ఇబ్బంది కలగకుండా సమాధానం ఇవ్వాలి, వివరణ ఇవ్వాలన్న దానిపైన కూడా కులంకషంగా చర్చించినట్టుగా సమాచారం కనిపిస్తూ ఉంది. ఆ 10 మంది ఎమ్మెల్యేలకు భరోసా ఇచ్చే విధంగా పీసీసీ నేతృత్వంలో త్వరలో ఒక కార్యక్రమానికి సంబంధించి ఒక మీటింగ్ ఏర్పాటు చేసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఇక ఈ మీటింగ్లో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి కూడా కీలక ఆదేశాలు సీఎం జారీ చేసినట్టుగా తెలుస్తోంది. ఎట్టి పరిస్థితుల్లో ఎన్నిక గెలవాలి, ఎన్నికకు సంబంధించి జీహెచ్ఎంసీ ఎన్నికలపైన ప్రభావం ఉంటున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ఎన్నిక గెలిస్తేనే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపు అవకాశాలు కాంగ్రెస్కు మెరుగ్గా ఉంటాయనే అభిప్రాయానికి వచ్చినట్టుగా సమాచారం. దీంతోపాటు స్థానిక ఎన్నికలకు సంబంధించి బీసీ రిజర్వేషన్ల విషయంలో ఇప్పటివరకు క్లారిటీ లేకపోవడంతో స్థానిక ఎన్నికల నిర్వహణ అనేది ప్రభుత్వం నిర్వహించడానికి కొంత సంశయిస్తున్న నేపథ్యంలో ఈ రిజర్వేషన్ల విషయంలో ఈరోజు సాయంత్రం జరిగే పీఏసీ సమావేశంలో కీలక ప్రకటన చేయాలని సీఎం భావిస్తున్నారు. ఏ ప్రకటన చేస్తే ఏ విధంగా ఉంటుందనే దానిపైన మంత్రులు అలాగే పీసీసీ చీఫ్తో పాటు ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో చర్చించడం జరిగింది. దీంతోపాటు ఓవరాల్గా 7 కీలక అంశాలుగా ఈ యొక్క పీఏసీ సమావేశం సాయంత్రం జరగబోతా ఉంది. అందులో ప్రధానంగా చూస్తే మనకు స్థానిక సంస్థల ఎన్నికలు, హైకోర్టు తీర్పు నేపథ్యంలో భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా తీసుకోవాలనే దానిపైన కూడా చర్చిస్తారు. దీంతోపాటు రిజర్వేషన్ల విషయంలో సుప్రీంకోర్టు దగ్గర పెండింగ్లో ఉన్న అంశానికి సంబంధించి కానీ, రాష్ట్రపతి దగ్గర పెండింగ్లో ఉన్న బిల్లులకు సంబంధించి అంశం విషయంలో కానీ ఏ విధంగా ముందుకెళ్ళాలి, బీసీ నేతలను ఏ విధంగా కన్విన్స్ చేయాలనే దానిపైన కూడా పీఏసీ సమావేశంలో చర్చ జరగబోతా ఉంది. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి ఇప్పటికే సీఎం నివాసంలో జరిగిన చర్చల్లో ఒక క్లారిటీ అయితే వచ్చింది. ఆ విషయాన్ని పీఏసీ సభ్యులకు, అడ్వైజరీ కమిటీ సభ్యులకు సీఎం అలాగే పీసీసీ వివరించబోతున్నారు. దీంతోపాటు ఏఐసీసీ పిలుపు మేరకు ఏదైతే రాహుల్ గాంధీ బీహార్లో పాదయాత్ర చేస్తున్నారో, ముఖ్యంగా ఓట్ చోరీ, గద్దీ చోటు ఓట్లకు సంబంధించి తొలగింపు కార్యక్రమంలో భాగంగా ఈసీ చేపట్టిన అంశాన్ని ప్రశ్నిస్తూ రాహుల్ గాంధీ చేస్తున్న యాత్రకు తెలంగాణలో మద్దతు ఇవ్వాలి, ఇక్కడ కూడా యాత్ర చేపట్టాలని భావిస్తున్నారు. దీనిపైన కూడా చర్చించే అవకాశం కనిపిస్తోంది. ఇక ఈ 2 సంవత్సరాల్లో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల విషయంలో ఏ విధంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, దీనిపైన ప్రత్యేకమైన కార్యాచరణతో పాటు ఈ నెల 24 అంటే రేపటి నుంచి మళ్ళీ పీసీసీ చీఫ్ ఇన్ఛార్జ్ పాదయాత్ర చేయబోతా ఉన్నారు. అక్కడ ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టాలని దానిపైన కూడా ఈ సమావేశంలో వివరించే అవకాశం కనిపిస్తోంది. ఇక యూరియా కొరత వల్ల తీవ్ర స్థాయిలో కూడా రైతులు ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో అటు బీజేపీ, బీఆర్ఎస్ నుంచి కూడా తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో దీన్ని రాజకీయంగా ఏ విధంగా ఎదుర్కోవాలి, యూరియా కొరత గల కారణాలు ఏంటి అనేది వివరించేందుకు 1-2 మంత్రులకు కూడా బాధ్యతలు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. దీనిపైన కూడా పీఐసీ సభ్యులకు, అడ్వైజరీ కమిటీ సభ్యులకు సీఎం, పీసీసీ చీఫ్ వివరించబోతున్నారు. ఓవరాల్గా ఈ 5 అంశాలతో పాటు జూబ్లీస్తో పాటు ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశాన్ని జోడిస్తూ మొత్తం 7 కీలక అంశాల ఎజెండాగా కూడా ఈ పీఏసీతో పాటు అడ్వైజరీ కమిటీ సమావేశం జరగబోతోంది.